అన్న నమస్తే. తగ్గేదా మీ నర్సయ్య తాతతో మా మనవడు సజ్జంతో ఇక మరి రాంగ తాత సంగారెడ్డిలో అడుగు పెట్టినాం. పొద్దుగా లేచి సంగారెడ్డిలో కథ మతలావు ఏముంది ఏం కథ ఈయన చెప్తామని బయలుదేరాం. ఏం నడుస్తుంది సంగారెడ్డిరా? మరి ప్రచారం చేస్తుంటే జనాల ఆదరణ ఏమన్నా దొరుకుతుందా? మరి 38 వార్డులలో ఒకటో వార్డు నుంచి 38 వార్డులలో ఎవరైతే మా అభ్యర్థులు నిలబడ్డారో అందరు బలమైన అభ్యర్థులు నిలబడ్డారు. సంగారెడ్డి మున్సిపాలిటీ జెండా ఎగరేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మా నాయకుడు జగ్గారెడ్డి గారి నాయకత్వంలో, మా నాయకుడు నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో, జిల్లా మంత్రివర్యులు దామోదర్ నరసింహ గారి పర్యవేక్షణలో, ఇన్ఛార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి పర్యవేక్షణలో ఈ రోజు సంగారెడ్డి పట్టణంలో అతి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినాం. ఇది పూర్తిగా పేదల సభ. పూర్తిగా 38 వార్డుల నుంచి సుమారు ఒక్కొక్క వార్డు నుంచి 300 మంది అంటే సుమారు 10,000 మందితో సంగారెడ్డి 38 వార్డుల సభ్యులతో ఈరోజు జగ్గారెడ్డి గారి ముఖాముఖి పెట్టుకొని అందరితో ముచ్చటాడి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నాం. ఒక వార్డుకు 8 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకుంటూ ఎవరైతే నా అభ్యర్థిని గెలిపిస్తారో వాళ్ళకు 8 కోట్ల రూపాయలు మంజూరు చేసి తీసుకొస్తా అని చెప్పి మా నాయకుడు జగ్గారెడ్డి గారు చెప్పడం జరిగింది. జగ్గారెడ్డి గారి మాట అంటే మాట. మరి తాత ఏమన్నా సమస్యలు కనపడుతున్నాయా? జనాలు మరి మీరు ప్రచారాలు తిరుగుతుంటే ఏమైనా తెస్తురా మీ దృష్టికే? ఊరైన తర్వాత సమస్యలు బరాబర్ ఉంటాయి. ఏడనొక తన సమస్య. ఇప్పుడు ఈ ఎలక్షన్లలో మీరు ఏమైనా హామీలు ఇస్తారా? ఈ ఎలక్షన్లలో మా హామీ ఇందిరమ్మ ఇండ్లు మా దగ్గర ఇంకెంతవరకు కాలేవో పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. జాగా లేని వాళ్ళకి జాగాలు ఇస్తున్నాం. గతంలో పట్టాలు ఇచ్చిన వారికి ఏదైతే పట్టాలు ఇచ్చినామో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పట్టాలు ఇచ్చినాం. అవి తీసుకొని మళ్ళీ 85 గజాల జాగా మంచి విలువైన స్థలంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పట్ట కాలేదు. ఆ పట్ట కాదని మనకి ఇస్తున్నాం. లేని వాళ్ళే మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే ఇమీడియట్లీ దానికి కూడా మనం సుమారు 5,000 మంది పాత వాళ్ళు కొత్త వాళ్ళకి దరఖాస్తు తీసుకోవడం స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపు అందరికి రేషన్ కార్డులు వచ్చినాయి. కోటి రేషన్ కార్డు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసిండ్రో సంగారెడ్డికి మొత్తం సంపూర్ణంగా రేషన్ కార్డు వచ్చినాయి. ఇంకా ఇప్పుడు రేషన్ కార్డు తీసుకోమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాడు, ఆదేశించాడు. మళ్ళీ రేషన్ కార్డు కూడా జారీ అయినా తీసుకోవడానికి. కానీ పూర్తి స్థాయిలో రేషన్ కార్డు ఇచ్చేసాం సంగారెడ్డి పట్నం. మరి పెద్ద మనిషి జగన్ కడుపు సాగకుండా పాలు పతాకము మునుపెట్టి ఒకటే పంచుతుండు. మరి అప్పు చేస్తుండా ఏం చేస్తుండు? ఒక మొత్తమే మునుపెట్టి ఇచ్చేస్తాం. మరి రేపు షెడ్డో పడ్డ కార్యకర్తలు కలిసి పిల్ల సార్కు పుష్కలమైన పంట. సార్ ఏడావు కొట్టేసిండో తెలియదు మాకు, కానీ వస్తూనే ఉంటాయి, ఇస్తూనే ఉంటాడు. జాబ్ పెట్టుకునేది ఏం లేదు. భూమి పంట పని మొత్తం ప్రజలకే పంచి పెడుతున్నాడు. దాచుకుని ఏం లేదు. సంగారెడ్డిలో జాతర మోతం మోగిందే. తెల్లంగి కట్టేది లేదు, టీ షర్ట్ ఇచ్చి పెట్టేది లేదు. మేమన్నా తెల్లంగి వేసుకుంటాం కానీ జగ్గారెడ్డి సార్ తెల్లంగి వేసుకోడు. ప్రజల మనిషి, పేదల మనిషి, నువ్వు నేను పోస్తా లాగానే ఉంటాడు సార్. ఎవడైనా ఖాళీ కడుపుతో పోతే ఆయన ఉపాసమే ఉంటాడు. ఆయన ఎందుకు ఆయన సామాన్య మనుషుల కన్నా జనాలల్లో నా సొంత సోపత్ చేస్తాడు. మరి అనిపించదా? ఆయన పుట్టుకనే అంతేనే, ఆయన పుట్టుకనే అంత, వాళ్ళ తల్లిదండ్రుల పుట్టుకనే అంతా. ఆయన పుట్టించారు అట్లా. ఆయన కార్లో కూర్చోడు, ఆయన నడుచుకుంటూ తిరుగుతుంటాడు, సైకిల్ మండ మీద తిరుగుతాడు. అందరికి అన్ని కార్లు ఉంటాయి. మా సార్కు చిన్న స్విఫ్ట్ కారు, అది కూడా టెక్సీ బండి, పచ్చ ప్లేట్ బండి. మేము ఏ కార్లు ఎక్కం. అయితే ఇట్లా సాయం చేసుకుంటూ పోతూనే ఉంటాడు. అంటే ఇప్పుడు ఈ నియోజకవర్గమే కాకుండా పక్క వాళ్ళు ఎవరైనా ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చి ఇస్తాడు సార్? ఏ రాష్ట్రంకి వెళ్ళి వచ్చినా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వచ్చి ఇస్తాడు, సంగారెడ్డికి వెళ్ళి వచ్చి ఇస్తాడు. తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వచ్చిన సాయం చేస్తాడు సార్. ఆయన మంచితనమే ఆయన గెలుపుకు పునాది అవుతాడు. ముఖ్యంగా క్యాన్సర్ వాళ్ళకు విపరీతమైన డబ్బులు ఇస్తున్నాడు. మీ టీవీల ద్వారా చాలా మంది చూసినాం. క్యాన్సర్ చూస్తున్నారు. కళ్ళు లేని వాళ్ళకి ఇస్తున్నాము, ఆపరేషన్ 10 లక్షలు ఇచ్చిండు. 2 కళ్ళు లేనికి మళ్ళీ ఒకరు వచ్చి మళ్ళీ 7.5 లక్షలు ఇచ్చిండు. 7 లక్షలు మళ్ళీ ఒకరు వచ్చి వాళ్ళకి 5 లక్షలు ఇచ్చిండు. పైసలు 7 వస్తాయో మాకే తెలియదు. అయితే మొన్న స్కూల్ పిల్లలకు కూడా ఇస్తే ఒకరిద్దరికేమో ఇచ్చిండు సైకిల్. అయితే ఇస్తే తర్వాత మళ్ళీ స్కూల్ పోరలు అందరు కలిసి వచ్చారు మళ్ళీ అన్న దగ్గరికి. అవి 450 సైకిల్ ఇప్పటికే ముట్టినాయి. అప్పుడే 500 ముట్టినాయి. ప్రచారం చేసుకోవడం ఎందుకన్నా వద్దంటాడు. ఒక్క సైకిల్ మీద ఆయన వాళ్ళ తల్లి పోస్టర్ ఇస్తాను వద్దంటాడు. తల్లి బొమ్మ వద్దు, నా తండ్రి బొమ్మ వద్దు. సైకిల్ అడిగితే సైకిల్ ఇచ్చేయాలి అంతే. దాని మీద అంగు ఆర్భాటం. మీరు చెప్పిందా కూడా మాకు తెలియదు పూర్తిగా ముట్టినాయని. పూర్తిగా ముట్టినాయి. ఎవరికి చెప్పొద్దని కూడా చెప్పాడు. నేను సైకిల్ ఇచ్చినప్పుడు నువ్వు చెప్పొద్దురా ఆయన పిల్లగా. నువ్వు కుండ బదులు కొట్టి బండారం బయట వేసావు. మరి ఎట్లా రేపు వచ్చిన మళ్ళీ ఇస్తాడు. ఎట్లా బయటకు పోతుంది? నేను చెప్పినా చెప్పకుండా ఈ దోస్తు ఇంకో దోస్తు చెప్తాడు, ఇంకో దోస్తు చెప్తాడు. అందుకోసానికే నేను చెప్పినా చెప్పకుండా బయటకు వస్తుంది. మొత్తానికి ఇంత దూరం మీరు అందరు మా సంఘానికి వచ్చినందుకు
చాలా చాలా మీకు ఇక అన్న మీద అభిమానంతోనే ఏంటిరా ఇంత శాసుక లేదు ఏది లేదు ఇంతవరకు. నీకు ఏ సుక్క కావాలన్నా మేము ఏ సుక్క కావాలన్నా మేము రెడీ ఉన్నాము. మా నాయకులు రెడీ ఉన్నారు. మా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రగన్నైనా రెడీ ఉన్నాడు. మా సంగారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. నేను తెలంగాణ ప్రజెంట్ పెద్ద మనిషి పెట్టే మూతికాడ ఏం చెప్తారు? ఏం లేదు అడిగినందుకు ఇప్పుడు అన్న చెప్పినట్టు ఈ చేతికి కుడి చేతికి ఇస్తే ఎడమ చేతికి తెలియదు జగన్ రెడ్డిది. ఇక్కడ కూడా పబ్లిసిటీ కావాలని చెప్పి ఉండదు జగన్కి. ఆయన పుట్టుకతను వచ్చింది అది దేవుడిచ్చిన వరం అని ఇప్పుడే మీ అందరి ముందు చెప్పిండు. ఇప్పుడు మేము ఒక పిలుపుకిస్తే ఈ రోజు 12,000 మంది ఇక్కడ మన సంగారెడ్డి పట్టణం నుంచి వచ్చిన తరలి వచ్చిన జనాన్ని చూసి మీరు ఇప్పుడే చూసారు. 1 నుంచి 38 వార్డులు గెలవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. తన ఇచ్చిన ఏవైతే నిధులు ఉన్నాయో గత 10 సంవత్సరాల్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడే మా సంగారెడ్డి పట్టణానికి చాలా అభివృద్ధి జరిగింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఏది తీసుకుపోయినా హరీష్ రావు సిద్దిపేటకి తీసుకుపోయిండు. ఇక్కడ జగ్గారెడ్డి మేము ఒక దీక్ష చేసాం మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి. కేసులు అయినాయి 32 మంది మీద కేసులు అయితే 2 సంవత్సరాలు నాంపల్లి కోర్టు తిరిగినాం. కేసులు అయినా మేము జగన్ పోరాడినాము. జగన్ ఏమంటే మేము ఉన్నాము. మేము మెడికల్ కాలేజ్ సాధించాం. ఎందుకంటే మెడికల్ కాలేజ్ సాధించాం. మీరు చూస్తున్నారు ఇక్కడ కోర్టు కానీ కలెక్టరేట్ కానీ ఐఐటి కానీ ఇటువంటి పెద్ద పెద్ద సంస్థలు తీసుకొచ్చిన జగ్గారెడ్డి గారి ప్రజల యొక్క ఆదరణ ఉన్నది. మన గతంలో ఆయన ఎవరిని కూడా ఓటు అడగడు. నేను ఇన్ని పనులు చేసినా కాబట్టి మీరే వేయాలి గెలిపించాలని అనుకుంటున్నాను. మహానాయకుడు కాబట్టి ఈ రోజు పెట్టిన మీటింగ్ సారాంశం ఏంది అసలు? ఈ 38 వార్డుల అభ్యర్థులను పిలిచారు కదా. మేము ఇంటింటికి తిరగలేకపోతున్నాం జగన్ కాబట్టి 38 మంది వార్డులకి తీసుకొచ్చడం జరిగింది. మా ప్రజలు వార్డు ఇన్ఛార్జ్లను కౌన్సిల్ అభ్యర్థులు తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న పేరు రఘురామ్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్. ఒక మాట ఇప్పుడు సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి సంగారెడ్డి వచ్చింది కథ. మరి గుండె నిండా మానవత్వం నింపుకొని తలుపులు తెరిచి మరి పొడుగు నుంచి పొడుగు దాకా ఇప్పుడు ఏళ్ళ పడంతా ఇదే పెడుతుంది. 40 ఏళ్ళ పొజిషన్ మనస్తుండ ఇప్పటికి ఎన్ని కోట్లు మంచి పేదోళ్ళకు కౌంట్ చేయలేము. అంతేనా? ఇంతకుముందు చెప్పిండుగా ఆవు గడ్డేస్తే పాలు ఇస్తుంది, ఓ రోజు గడ్డి లేకుంటే పాలు ఇయ్యదు, ఉన్నన్ని రోజులు నేను చేస్తూనే ఉంటా అన్నట్టుగా మాట్లాడండి కదా. ఒక విషయం చెప్తా, మీరు వచ్చారు నీ పేరు అడిగాడు ఏం అడిగాడు అన్న, నాకు 10,000 అంటే 10,000 ఎందుకు ₹1,00,000 కూడా ఇంకా ఎవరు దాన్ని అడిగి ఒకటి ఇస్తాం. పక్క కూడా ఇస్తే అప్పు కూడా ఇంట్లో పంచాయతీ కదా మేడం ఏమన్నదా? నిర్మలమ్మ తల్లి నిర్మలమైన మనసు, నిర్మల పేరు మనసు కూడా విన్నెలా మనసు కూడా నిర్మలమైన మనసు మా అక్క. అర్థమైందా? మొత్తానికి సంగారెడ్డిలో ఈ రకంగా ఇక మరి మొయ్య మోదమోగింది. జాతర అంటే జాతర వాళ్ళకి జీడిస్ వాళ్ళకి మా సంగారెడ్డికి వచ్చినందుకు మీ అందరికి శుభాభినందనలు. అంతేనా? ఇక జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.